సార్ నమస్కారం సార్. నమస్తే సార్ రీసెంట్గా లాస్ట్ వీక్ సినిమాలు వచ్చాయి సార్, కొన్ని చిన్న సినిమాలు. తిరగబడరా స్వామి రాజ్ తరుణ్ గారిది, అండ్ బడ్డీ సినిమా అల్లు శిరీష్ గారిది, ఇంకోటి ఉషా పరిణయం అని కూడా వచ్చింది సార్. ఈ మూవీ యొక్క పరిస్థితి ఏంటి సార్? అంటే జనాలు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అని అంటున్నారు. ఎందుకు ఆ సినిమాలే ఆ విధంగా ఉన్నారు? మంచి సినిమాలని వీళ్ళే చిన్న సినిమాలను వెళ్ళట్లేదా? అసలు సినిమాల పరిస్థితి ఏంటి సార్? అంటే ఒకప్పుడు చిన్న సినిమా అంటే అందులో కథ ఉంటుంది అనుకునేవాళ్ళు. ఓకే, అందులో కథ ఉంటుంది, అలాగే చిన్న హీరోలతో చేసేటువంటి సినిమాల్లో ఒక పాయింట్ ఉంటుంది, ఏదో కొత్త పాయింట్ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో స్థిరంగా ఉండేది. దానికి ఒక గౌరవం ఇచ్చేవాళ్ళు, ఆ గౌరవంతోనే సినిమా థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ గౌరవం కోల్పోయింది. చిన్న సినిమా ఆ గౌరవాన్ని కోల్పోయింది అనేది వాస్తవం. ఈ కోల్పోవడానికి కారణం తెలుగు సినిమా దర్శకులు, తెలుగు సినిమా నిర్మాతలు చాలా స్పష్టంగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఏ చిన్న సినిమా కూడా ప్రజల్ని హుక్ చేయట్లా. అంటే ఒక కొత్త తరహా పాయింట్తో సినిమా తీయట్లేదు. దాసరి నారాయణరావు గారు ఆయన చిన్న సినిమాలే తీశాడు ప్రారంభంలో, హై బడ్జెట్ సినిమాలు ఏం తీయలే. రాఘవేంద్రరావు గారికి ఆ కోరిక ఉండేది, కానీ అప్పటికి దాసరి గారు బ్లాక్ అండ్ వైట్లో ఒక పాయింట్ ఆధారంగా ఒక ఏదో ఒక డిస్కసివ్ పాయింట్ అవ్వాలి, సమాజంలో ఒక సెక్షన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక డిస్కషన్ జరగాలి అన్నటువంటి ఒక పాయింట్ తీసుకుని దాని ఆధారంగా సినిమా తీసేవాడు. బాలచందర్ గారు అలాగే తీసేవాడు. ఆయనవి పెద్ద సినిమాలు ఏం కాదు, ఆయన కూడా బ్లాక్ అండ్ వైట్లో చిన్న బడ్జెట్లో సినిమాలు తీసేవాడు. దేవదాస్ కనకాల గారు చల్లిచేమలు అనే సినిమా ₹1,00,000 తీశాడు ఆ రోజుల్లో. ఆ ₹1,00,000 కూడా 10 మంది తలో 10,000 వేసుకుని తీశారు ఆ సినిమా. ఒక కొత్త పాయింట్ చెప్పాలనుకున్నారు, చెప్పారు. అలాగే ఒక ఊరి కథ రవీంద్రనాథ్ గారు తీశారు మృణాల్ సేన్ డైరెక్షన్లో, అది అంతే. ప్రేమ్చంద్ గారి కథ అది, మున్షీ ప్రేమ్చంద్ గారి కపన్ అనేటువంటి కథని సినిమా తీయాలనుకున్నారు, తీశారు. సిఎస్ రావు గారు ఊరుమ్మడి బతుకు నాటకాన్ని బిఎస్ నారాయణ గారు తక్కువ బడ్జెట్లో సినిమాగా తీశాడు, ప్రజలు ఆదరించారు వీటన్నిటిని. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఈ చిన్న సినిమాలు అనుకుని తక్కువ బడ్జెట్లో సినిమాలు చేస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళ దృష్టి అక్కడ లేదు. అంటే ఒక కొత్త పాయింట్ని, సమాజంలో ఒక ఘర్షణ ఉంటుంది. అంటే ఆ రోజున సమాజం వేరు, ఈ రోజున సమాజం వేరు, సమాజం మారుతూ ఉంటుంది. ఈ మారిన సమాజం తాలూకా డైనమిక్స్ అర్థం కావట్లేదు తెలుగు సినిమా దర్శకులకి, రచయితలకి కూడా. ఈ డైనమిక్స్ అర్థం కాకపోవడం వలన మూస కథలతో సినిమాలు చేస్తున్నారు. ఆ ధోరణి మనకి ఈ వారం రిలీజ్ అయినటువంటి సినిమాల్లో చాలా స్పష్టంగా దర్శనం ఇచ్చింది. విజయభాస్కర్ ఒకప్పుడు ఆయన అద్భుతమైన విజయాలు సాధించాడు. అంటే స్వయంవరం సినిమా, అంతకుముందు ప్రార్థన అనే సినిమా తీశాడు ఆయన. స్వయంవరం సినిమా నుంచి ఆయన వైపు ప్రేక్షకులు దృష్టి పెట్టడం మొదలైంది. అది కూడా కొత్త ఆర్టిస్టే, తొట్టెంపూడి వేణు ఎవరో తెలియదు అప్పటికి. ఆ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి లయ ఎవరో తెలియదు ప్రపంచానికి, కానీ జనం చూశారుగా ఆ సినిమా. ఎందుకు వెళ్ళారు థియేటర్ కంటే, ఏదో కొత్త హీరో, కొత్త ఆర్టిస్టులతో సినిమా. దాసరి గారి స్వర్గ నరకం సినిమాలో ఎవరున్నారు? కొత్త ఆర్టిస్టులే వాళ్ళందరూ. మోహన్ బాబు, ఈశ్వరరావు, జయలక్ష్మి, అన్నపూర్ణ, వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులే కదా. ఎందుకు వెళ్ళారు థియేటర్కి జనాలు? ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో అనే హోప్ ఉంది ఆ రోజున. ఇప్పుడు లేదు, దాన్ని చంపేశారు వీళ్ళందరూ కలిసి. ఆ రోజున స్వయంవరం అనే సినిమా, తర్వాత ఆయన చేసినటువంటి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, ఇలాంటి మల్లీశ్వరి, ఈ సినిమాలన్నిటిలోనూ కామన్గా ఒక పాయింట్ ఉంటుంది. టోటల్గా ఆయన తీసిన సినిమాలో ఒక వివాహం నిశ్చితమై ఉంటుంది ప్రతి సినిమాలోనూ. ఒక నిశ్చితమైన వివాహాన్ని డిస్టర్బ్ చేసి కళ్యాణ మండపంలో వేరే పెళ్లి కొడుకుతో పెళ్లి జరగటం అనేదే పాయింట్ ఆయన టోటల్ అన్ని సినిమాల్లోనూ. ఓకే, నువ్వు నాకు నచ్చావు,
పెళ్లి ఏర్పాట్లలో పాల్గొనడానికి వెంకటేష్ వెళ్తాడు అక్కడికి. ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి ఇతని పట్ల అనురక్తి నింపుకుంటుంది, చేంజ్ అవుతుంది, అభిప్రాయం మారుతుంది. ఆ మారిన అభిప్రాయం ప్రకటించడానికి ఘర్షణ పడి ప్రకటించి ఫైనల్గా అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అతను కూడా అంగీకరించడు, ఇది పద్ధతి కాదు అనే చాలా జెంటిల్గా వ్యవహరిస్తారు. అయినప్పటికీ మనిషి తన అభిప్రాయాలకి గౌరవం ఇచ్చి తీరాలి అనేటువంటి ఒక పాయింట్ మీద ఆత్మగౌరవం, అంటే ఎవరి కోసమో అభిప్రాయాలు చంపేసుకోనక్కర్లేదు, అభిప్రాయాల మేరకు ప్రకటించి వెళ్ళటం తప్పేం కాదు అనే ఒక జెంటిల్ పాయింట్ మీద నడిచిన కథ అది. మన్మధుడు సినిమాలో కూడా అంతే. ఆ పెళ్ళి అంటే వాళ్ళకి తెలుస్తుంది, స్పృహ కలిగిన తర్వాత స్ట్రగుల్ చేసి ఎవరిని కలవాలో వాళ్ళు కలుస్తారు. ఈ పాయింట్ ఆధారంగానే ఆయన సినిమాలన్నీ తీశాడు. అదే పాయింట్ని మళ్ళీ తీశాడు, ఏది ఉషా పరిణయం అనే పేరుతో. ఈ తీసిన పద్ధతి జనాల్ని కనెక్ట్ చేసేలాగా లేదు. ఆయన సినిమాల్లో ఉండేటువంటి ఆ రోజున ఆ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఈ ఆడియన్స్కి అది కొత్త పాయింట్ కాదు. ఇంకేదైనా అంటే ప్రజెంట్ సొసైటీలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది, దాని పట్ల జనాల్లో ఉన్నటువంటి నమ్మకాలు ఏమిటి, మగపిల్లలు ఎలా ఉన్నారు, ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ మధ్య ఘర్షణ ఎలా ఉంది, భావపరమైనటువంటి సంఘర్షణ ఎలా జరుగుతోంది పెళ్ళి అనేటువంటి ఏరియాలో అనేది నువ్వు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని అధ్యయనం చేసి ఒక కథ డిజైన్ చేసుకుని సినిమా తీసుకుంటే జనం చూసేవాళ్ళు. నువ్వు చెప్పిందే మళ్ళీ చెప్తాను అంటే జనం రావడానికి సిద్ధంగా లేరు కదా. ఆ ప్రామిస్ ఇవ్వలేకపోయాడు ఆయన. ఆ ఇవ్వలేకపోవడం ఆ సినిమాలో కనిపిస్తుంది, అందువలన ఆ సినిమా డిజాస్టర్ అయింది. అలాగే రవికుమార్ చౌదరి తీసినటువంటి తిరగబడర స్వామి, అదొక 40-50 ఏళ్ల క్రితం కథ. అది ఒక పాత కథని పాత స్టైల్లో, అంటే ఒక 40 ఏళ్ల క్రితం ఇది కమర్షియల్ ఫార్ములా అని కొంతమంది దర్శకులు తీసినటువంటి కొన్ని సినిమాల ఆధారంగా ఈ సినిమా తీశాడు ఆయన. అది ప్రజెంట్ సొసైటీని చూడమని చెప్తే ఎలా చూస్తారు వాళ్ళు? రాజ్ తరుణ్ ఉన్నాడు ఆ సినిమాలో, అతని తాలూకా వివాదం ఉంది. ఆ మాల్వి మల్హోత్రా ఉంది ఆ సినిమాలో, ఆవిడ కూడా ఈ వివాదంలో ఉంది. అదేదైనా బజ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే అది కూడా ఏం కనిపించలేదు. పరమ బోరింగ్ సినిమా అది. ఆ సినిమా మరి ఎలా తీశారో, ఆ సినిమాకి ఎలా డబ్బులు పెట్టారో, ఆర్టిస్టులు ఎలా నటించారో, దేన్ని నమ్మారో వాళ్ళు అర్థం కాదు. అంటే టోటల్గా వీళ్ళు సమాజం నుంచి దూరం అయిపోయారు. ఈ దూరం అయిపోయిన వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాల వలన తెలుగు సినిమా స్థాయి పతనం అయిపోతుంది. ఇంకొక ప్రమాదం, ఇంకొక సినిమా వచ్చింది బడ్డీ అనే పేరుతో. అది కొంత బెటరు, అంటే ఏదో ఒక కొత్త ఏరియాలో విషయం చెప్పదలుచుకున్నాడు. ఒక మెడికల్ ఏరియాలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని మాట్లాడే ప్రయత్నం చేశాడు. అది కొంచెం ఫ్యాంటసీ జానర్లో వెళ్తుంది. ఈ ఫ్యాంటసీ జానర్లోకి తీసుకెడుతూ కొంత పిల్లల్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నము ఇవన్నీ జరిగినాయి. అయితే దానిలో కూడా ప్రాపర్ డిజైనింగ్ జరగల. డిజైనింగ్ అంటే వంటకం ఉండేటప్పుడు అన్ని సమపాలలో పడాల, అక్కడ లోపం జరిగింది. దానివలన అది విస్తృతంగా జనాల్ని కనెక్ట్ చేసుకోలేకపోయింది, కానీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని కొంతమేరకు ఎంగేజ్ చేయగలిగింది. ఈ బడ్డీ అనేటువంటి సినిమా ద్వారా అల్లు శిరీష్ కొంత ఆ ప్రయత్నం చేయగలిగాడు, అతన్ని అప్రిషియేట్ చేయవచ్చు. మిగిలిన సినిమాలు దాదాపుగా మోసధోరణిలోనే వెళ్ళిపోయినాయి. ఇక్కడ వీళ్ళు పట్టించుకునే విషయం ఏంటంటే థియేటర్లకు జనం రావడం మానేశారు టోటల్గా. సినిమాకి థియేటర్కి వెళ్ళాలి అని జనం అనుకోవడం లేదు అనేది స్పష్టం. ఓకే, జనం ఇదే మూడ్లో ఉంటారా అంటే అది మూఢనమ్మకం కాదు. ఈ మధ్యకాలంలో టిల్లు అనేటువంటి సినిమాకి జనం వెళ్ళారు థియేటర్కి, ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే, మోత్ పబ్లిసిటీతోనే జనం వెళ్ళారు థియేటర్కి అనే ఒక ఫ్యాక్ట్ని గుర్తించాలి. ఎందుకు వెళ్ళారు అంటే స్క్వేర్ కాదు, దాని ప్రారంభ సినిమాకే జనం
ఈవినింగ్కి కలెక్షన్స్ పెరిగినాయి దానికి. జనం కొత్తగా ఫీల్ అయ్యారు. అందులో చెప్పిన విషయం ఏమీ లేదు, కానీ ఎంగేజ్ చేయగలిగింది, థియేటర్ని ఎంగేజ్ చేయగలిగింది, ఎంటర్టైన్ చేయగలిగింది. దాంతో థియేటర్కి జనాలు వెళ్ళారు సరదాగా చూద్దామని. సింగిల్ స్క్రీన్స్ బతుకుతాయి అలాంటి సినిమాలు తీస్తే. ఇలాంటి సినిమాలు వరుస పెట్టి రిలీజ్ చేయటం వలన థియేటర్లు చచ్చిపోయే ప్రమాదం ఉంది. సింగిల్ స్క్రీన్స్ బతుకుతోంది ఇలాంటి సినిమాల మీద. డీజే టిల్లు లాంటి సినిమాల వల్ల, బేబీ లాంటి సినిమాల వల్ల. బేబీ కూడా తిరోగమన సినిమానే, అది మేల్ యూత్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా. మేల్ యూత్ని థియేటర్లకు అట్రాక్ట్ చేయడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నం. ఓకే, అది వర్కౌట్ అయింది. దానికి ముందు అదే ఫార్ములాతో RX-100 అనే సినిమా కూడా జనం విపరీతంగా చూశారు. అంటే దాసరి గారు అనుకున్నట్టుగా ఒక డిస్కసివ్ పాయింట్ ఉండాలి, ప్రస్తుత సమాజాన్ని టచ్ చేస్తూ ఒక డిస్కసివ్ పాయింట్ ఉండవలను సినిమాలో. ఇదే ఫార్ములా అనుకున్నాడు ఆయన. మా ఫార్ములాతోనే సినిమాలు తీసాడు, సక్సెస్ అయ్యాడు ఆయన. బో మనిషి, తిరిగి చూడు, స్వర్గం నరకం, దేవుడే దిగి వస్తే, ఈ సినిమాలు అన్నిట్లోనూ కొత్త పాయింట్ ఉంటుంది. బాబు అనేటువంటి ఒక పెద్ద సినిమా డిజాస్టర్ అయిన తర్వాత, డిజాస్టర్ ఏం కాలేదు, డబ్బులు వచ్చినాయి, కానీ వాళ్ళు అనుకున్న రేంజ్లో హిట్ అవ్వలేదు. అది రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా. ఆ సినిమా దెబ్బతింటానికి కారణం జీవనజ్యోతి అనే సినిమా. జీవనజ్యోతి ఇది రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత రిలీజ్ అవడంతో జనాలు అటు డైవర్ట్ అయిపోయి ఈ సినిమాని వదిలేశారు. అయితే ఆ ప్రయోగం విఫలమైన తర్వాత ఆయన కూడా చిన్న సినిమా వైపే డ్రైవ్ అయ్యాడు. రాఘవేంద్రరావు కూడా క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో మమతల కోవెల అనేటువంటి ఒక నవలను తీసుకుని జ్యోతి అనే పేరుతో సినిమా తీశాడు ఆయన. అది రాఘవేంద్రరావుని జనాల్లో ఒక గుర్తింపు ఇచ్చింది సినిమా. ఆ తర్వాత ఆమె కథ అని స్క్రిజోఫెర్నియాతో బాధపడుతున్నటువంటి ఒక అమ్మాయి తన మనసులో జరిగే కల్లోలాలతో అవన్నీ వాస్తవమని నమ్మి ప్రపంచాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది అనే పాయింట్తో జయసుధ, రజనీకాంత్ వీళ్ళతో సినిమా తీసాడే క్రాంతి కుమార్ గారి బ్యానర్లోనే. అది జనాలకు కనెక్ట్ అయింది. కల్పన అనే సినిమా తీశారు, అది కనెక్ట్ అయింది. అదొక హిందీ సినిమా మాతృక ఉంది దానికి. ఇలా చిన్న సినిమాలతో ఆయన కనెక్ట్ అయినటువంటి నిండు నూరేళ్ళు అనే చిన్న సినిమా చేశాడు ఆయన. అంటే ఒక కొత్త పాయింట్తో సినిమా చేయాలి అనే తాపత్రయం. సత్యభామ అనే సినిమా తీశాడు రాఘవేంద్రరావు కూడా, భాగ్యరాజ గారి కథతో, చంద్రమోహన్ హీరోగా. చంద్రమోహను, మురళీమోహను, సత్యేంద్ర కుమారు ఇలాంటి హీరోలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వీళ్ళందరూ చేసేటువంటి సినిమాల్లో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది, కొత్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని యూత్ అనుకునేది ఆ రోజున యూత్. అలా ఈ రోజున యూత్ని కనెక్ట్ చేసుకునేటువంటి కథలతో సినిమాలు తీయలేకపోతున్నారు ఎవరు. కారణం ఏమిటి అని ఒక్కసారి ఆ లోతుల్లోకి వెళ్ళి చూస్తే వీళ్ళు చిన్న సినిమా అనుకుంటున్నారు, కానీ వీళ్ళ మనసుల్లో పెద్ద సినిమా డిజైనే ఉంది. పెద్ద హీరోలు చేసేటువంటి కమర్షియల్ ఫార్ములా ఉండాలి, ఇది మార్కెట్ని షేక్ చేయాలి, ఇలాంటి భ్రమలకి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో మహారాజా అనే ఒక తమిళ సినిమా వచ్చింది మన ముందుకి, 70, విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన సినిమా. అందులో ఆ సినిమాని నడిపిన పద్ధతి జనాల్ని మెస్మరైజ్ చేసింది. అలాగే ధనుష్ సినిమా రాయన్, అది మనకి తెలియని ప్రపంచం ఏం కాదు, మనకు తెలియని కథ కూడా కాదు అది, కానీ దాన్ని నడిపిన పద్ధతి ఎమోషనల్గా నడపగలిగాడు. థియేటర్ని ఎంగేజ్ చేయలేకపోతున్నారు వీళ్ళు తెలుగు డైరెక్టర్లు, ఎమోషనలైజ్ చేయలేకపోతున్నారు, ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు, ఎంగేజ్ చేయలేకపోతున్నారు. ఇవి ఏమీ చేయనప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళాలి జనాలు? అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారంటే టికెట్ రేట్లు తగ్గించి కూడా ప్రయోగం చేశారు. ఇప్పుడు టికెట్లు ఎక్కువైపోవడం వలన జనాలు రావడం లేదేమో, రేట్లు తగ్గించి ఒక ప్రయోగం చేద్దామని ట్రై చేశారు, అయినా రావట్లేదు. సింగిల్ స్క్రీన్స్లో కూడా 2 షోలు ఒక సినిమా, 2 షోలు ఒక సినిమా వేస్తున్నారు, అయినా జనం రావడం లేదు. ఆ రోజుల్లో తాత మనవడు లేకపోతే విశ్వనాథ్ గారి శంకరాభరణం, మరీ జనం రాక షో క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితులు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు షో పడుతుందో లేదో గ్యారంటీ లేదు. ఉషా పరిణయం పరిస్థితి అదే. వాళ్ళు రోజుకి 7-8 స్క్రీన్స్లో సినిమా ఉందని చెప్తున్నారు, కానీ 1-2 కంటే పట్టల, జనం రావడం లేదు.
జనంలో ఆ నమ్మకం కలిగించడంలో ఫెయిల్యూర్ ఉంది. ఓకే. దీన్ని గుర్తించాలి ముందు ఇండస్ట్రీ. క్రమంగా ఏం జరుగుతుందంటే సింగిల్ స్క్రీన్ స్పేస్ని ఓటీటీలు ఆక్రమిస్తాయి. మల్టీప్లెక్స్ ఆడియన్సు, సింగిల్ స్క్రీన్ ఆడియన్సు ఉన్నారు. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మొత్తం ఓటీటీలకు వెళ్ళిపోతారు, ఫోన్లో సినిమా చూసుకోవడానికి వెళ్ళిపోతారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఉంటారు. మల్టీప్లెక్స్ ఓటీటీ మిగులుతూ సింగిల్ స్క్రీన్స్ మొత్తం లేచిపోతాయి. ఇది ఈ పరిణామం జరగబోతోంది. ఓకే. దీనికి ఒక రకంగా షేప్ డిజైన్ చేస్తున్నది మన డైరెక్టర్లు, రవికుమార్ చౌదరి లాంటి వాళ్ళు, లేకపోతే విజయభాస్కర్ లాంటి వాళ్ళు. మేము ఇప్పటికీ అప్డేట్ అవుతూనే ఉన్నాం, రెగ్యులర్గా సినిమాలు రోజు చూస్తూనే ఉన్నాం. మేము ఇప్పటి సమాజం, ఇప్పటి యూత్ని కనెక్ట్ చేసే కథలతో సినిమాలు తీయగలం అని చెప్పడం వేరు. చెప్తున్నారు కోదండరామిరెడ్డి గారు కూడా ఇంటర్వ్యూల్లో చెప్తాడు ఆయన, నేను ఇప్పటి సమాజాన్ని కనెక్ట్ చేసే సినిమా తీయగలను, ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బి గోపాల్ గారు చెప్తాడు ఇంటర్వ్యూస్లో. కానీ ఇప్పటి సినిమాలు చూసి ఇప్పటి సినిమా తీయటం కాదు, ఇప్పటి సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటి సమాజంలో వచ్చినటువంటి వైరుధ్యాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు కొత్త కథలు చెప్పగలుగుతారు. మీ వయస్సు సమస్య కాదు. 70 ఏళ్ల వయసు ఉన్నవాడు కూడా అద్భుతంగా కొత్త సబ్జెక్టుతో సినిమా తీయగలడు. కానీ సమాజ దర్శనం కావాలి వాడికి. సమాజ దర్శనం కాకుండా సినిమాలు తీయాలని ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది. ఏదో ఒక డిస్కసివ్ పాయింట్, కనీసం బేబీ లాంటి సినిమాల్లో RX100లో వాళ్ళు ఒక డిస్కసివ్ పాయింట్ పెట్టారు. ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు వాళ్ళకి చాలా స్పష్టంగా. ఆ ఆడియన్స్ని టార్గెట్ చేసి సినిమా తీశారు. ఇప్పుడు శివం భజే అనే సినిమా వచ్చింది మొన్న. ఆ శివం భజే సినిమా కూడా వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని అనుకున్నారు. అయితే ఆ ఆడియన్స్ లేరు ఇప్పుడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. దానికి కారణం సామాజిక అధ్యయనం లేకపోవడం. మారుతున్న సమాజపు గతిని అర్థం చేసుకోకుండా అఖండ రోజుల్లో జనం ఉన్నట్టే ఉన్నారు అని అనుకోవడం వలన జరిగిన ఫెయిల్యూర్ అది. ఓకే. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ మారటం వల్లనే, ప్రేక్షకులలో, ఓటర్లలో ఆ మూడు మారటం వల్లనే 63 సీట్లు బీజేపీ కోల్పోయింది. ఆ స్పృహ ఈ సినిమా తీసే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉండాలి కదా, అది లేదు. అది లేకపోవడం వలన ఫెయిల్యూర్ సినిమాలు విస్తృతంగా తీస్తున్నారు మనవాళ్ళు. ఈ బాధ్యత అంటే సింగిల్ స్క్రీన్స్ మరణించటానికి చిన్న సినిమాలు తీస్తున్న దర్శకులు, నిర్మాతలే కారణం.